అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య అప్డేట్ ఏంటంటే ప్రొడక్ట్ గురించండి. ప్రొడక్ట్ నెక్స్ట్ వచ్చి అమౌంట్లు. ఎవరికి ఫస్ట్ ఇస్తారు అమౌంట్ అనేది ఈ 2 కాన్సెప్ట్‌ల మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ గురించి తీసుకుందామండి. మన కంపెనీలో 65,00,000 మంది ఉన్నారు. ఓకే. దాంట్లో సీఎంగా, డీఎంగా ఇలా అమౌంట్లు పర్చేజ్ చేసిన వాళ్ళు 90.5 లాక్స్ మంది ఉన్నారు. 9,50,000 మంది ఉన్నారండి. ఈ 9,50,000 మంది గూడా మన కంపెనీలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయో, అన్ని ఆఫీసుల్లో ఎంత ప్రొడక్ట్ ఉన్నదో మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు సపోజ్ ఈ ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఏం చేయాలా? సరే అన్ని ఆఫీసుల్లో ఎంత ప్రొడక్ట్ ఉందన్నదని ముందు మాట్లాడుకున్నాము. అన్ని ఆఫీసుల్లో ఎక్కడెక్కడ ప్రొడక్ట్ గురించి మనకి ఆఫీసులు పెట్టిన అన్ని ఆఫీసుల్లో దాదాపుగా మన దగ్గర 100,00,00,000 పైగానే ప్రొడక్ట్ అనేది ఆఫీసుల్లో ఉంది. తయారు చేసింది అలాగే ఉంది. ఇంకా తయారు చేసింది కాకుండా ఆఫీసులో ఉండేది వరకే చెప్తున్నానండి. ఇంత ప్రొడక్ట్‌ని దానికొక డేట్ ఉంటది. అర్థమవుతుందా? అది ఒక డేట్ ఉంది. ఆ డేట్ ఎక్స్‌పైర్ అయ్యే లోపల ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయాలి. అర్థమైందా? పర్చేజ్ చేయమంటే మీరు అమౌంట్‌లు పెట్టి పర్చేజ్ చేయమని కాదు. దానికి ఆన్సర్ చెప్తానండి. పర్చేజ్ చేయమంటే అమౌంట్‌లు పెట్టి కాదండి. మామూలుగా దీన్ని ఎలా చేయాలనేసి కొంతమంది డైరెక్టర్లు ఈరోజు మాట్లాడి ఒక వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఆధారంగా మీతో నేను దీని గురించి మాట్లాడాలనుకున్నానండి. ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రొడక్టు ఎక్స్‌పైరీ డేట్ అనేది ఇంకా కొద్ది రోజులకి అవుతది. అందులోపల మన కంపెనీకి నష్టం కలిగించే విధానంగా ఉండకూడదనేసి కొంతమంది డైరెక్టర్ వ్యక్తులు ఈ ప్రొడక్ట్ గురించి ఆలోచించి ఈరోజు ఒక మెసేజ్‌లో చెప్పారు. ఈ ప్రొడక్ట్‌ని ఏం చేయాలా? ఎలా సేల్ చేయాలనేసి. ఇప్పుడు వరకు ఎవరికీ పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి కొనేదానికి అవకాశం గూడా వాళ్ళ దగ్గర ఉందో లేదో అని ఆలోచించి ఇది ఎలా సాధ్యము? ఎలా అనేసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వీడియోల్లో షేర్ చేశారు. ఈ ఎక్స్‌పైరీ డేట్ అవ్వకముందే ప్రతి ఒక్కరికి వాళ్ళు యూజర్ నేమ్ వేసి ఒక అమౌంట్ పెట్టి అమౌంట్ ప్రకారంగా ఈ ప్రొడక్ట్ ఒకటే కాదండి 89 రకాల ప్రొడక్ట్ అనేది ఎవరెవరికి ఏ ప్రొడక్ట్ కావాలనేది కనుక్కొని వాళ్ళకి ముందుగా ఎవరికాడ అమౌంట్ లేదు. వాళ్ళ అమౌంట్ మీకు ఎప్పుడైతే అమౌంట్‌లు పడతాయో అప్పుడు కట్ అయ్యే విధానంగా మీకు ముందు ప్రొడక్ట్ ఇచ్చే విధానంగా ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు అని చెప్పి గూడా ఒక మెసేజ్ వచ్చింది. ఇది గూడా మేబీ ఒక 2 రోజుల్లో, 3 రోజుల్లో గూడా మారొచ్చు. సో, నెక్స్ట్ ఏందంటే ఈ ప్రొడక్ట్ మీకందరికీ వస్తది. యూజ్ చేయండి. మీ ఫీలింగు ఎలా ఉంది? ఈ ప్రొడక్ట్ బాగుందా? లేదా? అని గూడా మీరు తెలుసుకుంటారు. అదే మెసేజ్ అనేది కంపెనీకి ఇస్తారు గదా! అని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మీకెలా అనిపిస్తది? అని గూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. కామెంట్ డన్ అయితే డన్ అని చెప్పండి. ఇది మీకు నచ్చకపోయినా నచ్చలేదని చెప్పండి. నెక్స్టు బెయిల్ విషయానికొస్తే ఇప్పుడైతే రావు. బెయిల్ ఇప్పుడు పెట్టరు. రేపు నెల 5వ తేదీ పైన బెయిల్ అప్లికేషన్ గూడా పెడతారు. అప్పుడు బెయిల్ వస్తది. వచ్చిన తర్వాత అమౌంట్‌లు ఎవరికైతే ఏస్తారు అని గూడా ఫస్ట్ రిఫరెన్స్ ఈరోజు డైరెక్టర్లు ఒక మెసేజ్ పెట్టారు. ఫస్ట్ అమౌంట్‌లయితే ఇప్పుడు అమౌంట్ కట్టి ఎవరైతే ఇప్పుడు అమౌంట్‌లు పర్చేజ్ చేసి వన్ టైమ్ గూడా దీంట్లో అమౌంట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తానని గూడా చెప్పడం జరిగింది. అలాగే రెండో రిఫరెన్స్ వచ్చి ఫస్ట్ విత్‌డ్రా పెట్టినారు గదా! మార్చ్‌లో వాళ్ళకి వచ్చి రెండో రిఫరెన్స్ తర్వాత 1/1 అందరికి వచ్చే నెల ఆఖరి లోపల ప్రతి ఒక్కరికి అమౌంట్‌లు గూడా క్లియర్ చేస్తానని గూడా చెప్పుకొచ్చారు. ఇది ఈరోజు అప్డేటు. ఈ ఫీలింగ్ మీకెలా అనిపిచ్చింది? అన్న విషయం గూడా నాకు షేర్ చేయండి. ఓకే. అలాగే ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం వీడియో మొత్తం చూడండి. చూసి మీ అప్డేట్ ఏందో మాకు చెప్పండి. తెలియచేయండి. ధన్యవాదములు.